చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఈ పరిశుద్ధ దినమందు ప్రభువా వాక్యం చెప్పవచ్చుండగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చిన ఆయన మీరు మాతో మాట్లాడమని ఒక్కొక్కరికి ప్రభా వారి హృదయములను తెలిసినట్లు నీ యొక్క కృప దయచేయమని అడుగుతున్నాం. వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. రానైనటువంటి బిడ్డలను కూడా ప్రభా మీరు ఆశీర్వదించి మాయంపరిచినట్లు కృప దయచేయమని నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ దయగలిగిన హస్తానికి అప్పగిస్తున్నాం తండ్రి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళుచుండగా ఒక విశ్వాసి దేవుడు ఒక పందెం పెట్టినాడు. విశ్వాస జీవితం అంటే ఏదో దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి వెళ్ళిపోయేది కాదండి. విశ్వాస జీవితానికి ఒక పందెం పెట్టినాడు. ఈ పందెంలో మరి గమనించండి, లోకరీతిగా పందెం పెట్టినప్పుడు అందరూ పాల్గొంటారండి. వాళ్ళు అందరిలో ఒక నిరీక్షణ ఉంటుంది, నేనే గెలిచాలా, నేను గెలిచాలా, నేను గెలిచాలా అని. అదే రీతిగా విశ్వాస జీవితంలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఆ పందెం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈ పందెం అంటే ఏమిటి? దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి వెళ్ళడం, ఏదో ఏమి పట్టించుకోకుండా మన జీవితం మనము గడుపుకోవడము, ఇది కాదండి. దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క పరిశుద్ధతలో నేను కరెక్ట్గా పందెముకు తగినట్లుగా జీవిస్తున్నానా, పరిగెత్తుచున్నానా అనేది చూసుకోవడమే ఒక విశ్వాసి యొక్క లక్షణం. అందుకనే ఆయన అంటున్నాడు, మనతో ఏమంటున్నాడు అంటే కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో అంటాడు, పందెము మనకి ఎందుకు పెట్టినాడంట. చదువుదాం మనం ఒకసారి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందునట్లు పరిగెత్తుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? మీరు పరిగెత్తేటువంటి యొక్క పరుగు ఎటువంటిది? బహుమానం పొందవలెననే మాత్రమే పరిగెత్తండి. అక్కడ నిల్చుకున్న ప్రతి బిడ్డ అలాగనే ఉంటారండి. కానీ ఏదో సందర్భమును బట్టి వాళ్ళు మరి పరిగెత్తలేకుండా పోతారేమో, అలాగా మనం ఉండకూడదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు పరిగెత్తడానికి నేను పిలిచినాను. మరి ఆ పరిగెత్తే దాంట్లో ఎందుకు ఆలస్యత చెందితివి? ఎందుకు నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు వెనకబడిపోతివి? ఓ గలతీ సంఘమా, నీవెందుకు నీ యొక్క పరిశుద్ధమైన జీవితంను విడిచి నువ్వెందుకు వెనకబడిపోతున్నావు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. అందుకని మనకు ఉంచబడినటువంటి యొక్క పందెములో మనం ఏం చేయాలి? అందుకని గలితీ సంఘానికి చెప్తున్నాడు, 2వ అధ్యాయము 2వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు పందెంలో చక్కగా పరిగెత్తాలని, అది వ్యర్థం కాకుండాట్లుగా పరిగెత్తాలని మిమ్మల్ని నేను పిలిచినాను. కానీ మీరు వ్యర్థులైపోతున్నారే, ఆ పందెంలో చక్కగా పరిగెత్తకుండా పోతున్నారే అని నేను ఎంతో బాధపడుతున్నానని ప్రభు చెప్తున్నాడు. ఒక్కసారి మరి మనము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము మనము చదువుతాం. దైవ దర్శన ప్రకారమే వెళ్ళితిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విషదపరిచితిని. గమనించండి ప్రియమైన వారులారా, ఇది నేను ప్రకటించినటువంటి యొక్క సువార్త వ్యర్థమైపోవునేమో, నేను గాలికి ప్రకటిస్తున్నానేమో, నేను ఊరికి ప్రకటిస్తున్నానో, నేను మీరు దేవుని యొక్క మార్గంలోకి లేకోకుండా ఉండడానికి ఏదో దాని మటుకు నేను ప్రకటించి దులుపుకుంటున్నానేమో అని చెప్పి ప్రతిదినము అపొస్తలుడైనటువంటి పౌలు తన యొక్క ప్రసంగంలో కూడా చూచి అతడు దాన్ని తూచి అతడు బాధపడుతూ తన యొక్క మరి విశ్వాసులందరూ కూడా ఫలించాలా, ఫలం పొందాలా,
వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలని ఈయన ప్రయాసపడుతూ ఉంటే ఆ గలతీ యొక్క సంఘములో ఉన్నటువంటి యొక్క జనులు మాత్రం వారి యొక్క మొట్టమొదట రావడం అయితే మంచి భక్తితో వచ్చినారు, మంచి యొక్క దర్శనములతో వచ్చినారు, మంచి యొక్క ప్రవచనములతో వచ్చినారు. మంచిగా వచ్చి లాస్ట్కి వచ్చాకల్లా వాళ్ళ జీవితాలంతా కూడా చల్లగా అయిపోతూ ఉన్నాయి. వాళ్ళలో సరైనటువంటి యొక్క మార్గంలో రావాలనేటువంటి యొక్క చిత్తము లేకోకుండా లాస్ట్కి వచ్చాకల్లా వాళ్ళందరూ కూడా చల్లగారిపోతున్నట్లుగా అపోస్తులైనటువంటి ఒక పౌలు చెప్తా ఉన్నాడు. అందుకనే అతను అంటున్నాడు, నేను చెబుతున్నటువంటి యొక్క బోధ వారికి సరైనగా అర్థమైందా లేదా, నేను చెప్పినటువంటి యొక్క ఈ సువార్త సరైనటువంటి యొక్క వారి జీవితాలకు మార్గదర్శిగా ఉంటుందా లేదా అని ఇతడు చూసుకుంటున్నాడు. వాళ్ళకు ప్రకటించే ముందరగా ఇతడు చూసుకుంటున్నాడు, నేను ప్రకటించేది సరైనదే అని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినాల మన జీవితాలలో మనము కూడా మన విశ్వాస జీవితంలో మనం చూసుకోవాలా అంటాడు. ఎటువంటిది? నేను కరెక్ట్గా దేవుని యొక్క రాజ్యానికి వారసునిగా నేను జీవిస్తున్నానా? దేవుడు ఈ దినమున వచ్చినట్లయితే ఇప్పుడే నేను ఇదిగో ఆయనతో కూడా వెళ్ళేటువంటి యొక్క పందెములో ఉన్నానా అనేటువంటి యొక్క నిరీక్షణ మనలో ఉండాలా అంటాడు. అందుకని విశ్వాస జీవితం అంటే ఏదో దేవుని సన్నిధానానికి పోయి దేవుడు ఆశీర్వదిస్తాడని మూర్ఖంగా ఆలోచన చేయకూడదు. మనలో ఒక మార్పు రావాలండి, మనలో ఒక పరిచలన రావాలి, మనలో మనము చూసుకునేటువంటి యొక్క తాశ ఎప్పుడు మన దగ్గర ఉండాలండి. ఎందుకంటే మనము తాసులో భిన్నము చూసుకోవాలి. ఎందుకంటే మన యొక్క జీవితం దేవునికి సమరూపంగా ఇది జీవిస్తుందా లేదా అని మనం చూసుకున్నప్పుడే మనం నిశ్చయంగా మనం ఏమైపోతామంటే దేవునిలో వర్ధిల్లుతూ ఉంటాం. మనం దేవునికి విధేయత పడుతున్నామా, దేవునికి దగ్గరగా ఉంటున్నామా, లేకపోతే మన యొక్క క్రియల వలన మన చేష్టల వలన మనము దేవునికి దూరంగా ఉన్నామా? ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే పరిశీలన చేసుకుంటూ ఉంటామో నిశ్చయముగా దేవుడు మనకేమిస్తాడంటే విధేయత, సత్యమును మనకు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తాడు. మనం పరిశీలన చేసుకోలేకపోతే విధేయత ఏది, మంచిదేది, చెడ్డదేది, ఏది మనం పరిగెత్తేటువంటి ఒక స్థితిలో ఒక సరైన రీతిగా మనం పరిగెత్తలేము. కనుక సరైన రీతిగా పరిగెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినప్పుడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఏంటంట? ఎట్లా పరిగెత్తున్నారంట వీళ్ళు? బాగుగా పరిగెత్తున్నారే కానీ సత్యానికి విధేయులు కాలేదండి. మిమ్మల్ని ఎవరు అడ్డగించింది? గమనించండి. ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వారి వలన కలగలేదు. గమనించండి. ఏంటి ఈ ప్రేరణ ఎవరి దగ్గర కలిగింది? మీ దగ్గర కలిగింది. మిమ్మల్ని ఎవరు ఆపినారు? మిమ్మల్ని ఎవరు పరుగు పందెములో పరిగెత్తుకోకుండా ఆపినారు? ఎవరో చూసుకోవడమంటున్నాడు. ఆపినది ఎవరో? ఏ రీతిగా నేను ఆగిపోతుంది, ఏ రీతిగా కొనసాగలేకపోతుంది, ఏ రీతిగా నేను బలపడలేకపోతుంది, ఏ రీతిగా నాకు ఉంచబడినటువంటి యొక్క పరలోకపు యొక్క పిలుపు ఎవరు అడ్డగించింది? ఇవి ఏమి చూసుకోకపోకుండా మన యొక్క పందెములో మేము పరిగెత్తుతున్నామని నువ్వు ఉన్న చాటునే నువ్వు ఉంటే ఎట్లా? ఎంత దౌర్భాగ్య స్థితి. గమనించండి ప్రియమైన వాళ్ళారా. మన జీవితంలో ఒకసారి ఒక నక్క ఒక ద్రాక్ష తోటలోనికి వెళ్ళింది. ద్రాక్ష తోటలోనికి వెళ్ళి రాత్రంతా అది కష్టపడింది. ఎందుకు కష్టపడింది అంటే ఎగిరి 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 పెడతా ఉంది. కానీ ఒక్క ద్రాక్ష కూడా దానికి కాయలేదు. అదేమో ద్రాక్ష తోటలోనే ఉంది. చక్కగా ద్రాక్ష కాయల యొక్క తన కళ్ళకు చక్కగా కనపడతా ఉన్నాయి. కానీ అదో అనుకుంటా ఉంది, నేను ఎట్లన్నా కానీ ద్రాక్ష తోటలో ఉన్నా కదా, ఏ రీతిగా దొరుకుతుందని అది రాత్రంతా ప్రయాసపడి లాస్ట్కు తెల్లవారుతూ ఉంది. తెల్లవారేటప్పుడు గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఒక్క ద్రాక్ష పండైనను దొరకలేదు. అందుకు ఈ నక్క అనుకుంటా ఉంది, ఏమనుకుంటుంది తెలుసా? తన్ను తాను ఏమనుకుంటా ఉంది? చేతగాని యొక్క జీవితంలో, చేతగాని యొక్క తన యొక్క స్వభావంలో అది
ఎవరిని చేతగానితనముగా చూస్తూ ఉందంటే ఆ ద్రాక్షకాయలను ఏమంటా ఉందో తెలుసా, అది బయటకు వచ్చి ఇవి బాగలేవు, ఇవి కారు ద్రాక్షకాయలు, ఇవి మంచివి కాదు అని చెప్పి తను తాను ఏమనుకుంటా ఉంది, తన మనసులో అనుకుంటా ఉంది. ఆ రీతిగా ప్రేమైన దేవుని బిడ్డ, ఈ లోకములో ఎప్పుడు వచ్చినా కూడా దేవుడు నాకు మేలు చేయాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుడు నన్ను అన్ని విధాలుగా రక్షించాలి అనుకుంటున్నావే కానీ మరి దేవుని కొరకై నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావనేది ఆలోచన చేస్తున్నావా? దేవునికి కావలసినది నువ్వు చేస్తున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి స్వభావంలో నీవు ఉంటున్నావా? ఇది దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఇది అడుగుతున్నప్పుడు అది నువ్వు చెప్పక ఏదేదో నువ్వు సాకుపోకులు చెప్పి ఆ పందెంలో నేను పరిగెత్తలేనే, నా చేత కాదే, ఆ పందెంలో నన్ను నిలబెట్టేవాడు సరిలేడు, ఆ గ్రౌండ్ సరిలేదు, ఆ చెప్పేవాడు సరిలేదు అని ఏ రీతిగా మనము వారి మీద సాకుపోకులు చెప్దాం. గమనించండి ప్రియమైన వారులారా, నిన్ను నన్ను పిలిచినటువంటి యొక్క పిలుపు ఏందో తెలుసా? ఆయన మన యొక్క జీవితాన్ని ఒక యేసు వలె మార్చుకునడానికి నిన్ను నన్ను పిలిచినాడు. ఏదో ఊరికి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి మరి నీవు వెళ్ళిపోవడానికి నిన్ను పిలిచలేదండి. దానిలో పరిచలన చేయమంటున్నాడు. వాక్యమును పరిచలన చేయి. నీ జీవితంలో మరి అనేకమైనటువంటి అవకతవకలు ఎందుకు వచ్చినాయి, కష్టాలు ఎందుకు వస్తున్నాయి, శ్రమలు ఎందుకు వస్తున్నాయి, బాధలు ఎందుకు వస్తున్నాయి, ఇవి దీనిని పరిచలన చేయమంటున్నాడు. నా పందెములో సరైనటువంటి యొక్క పరిగెత్తేటువంటి యొక్క గుణము నాలో లేనప్పుడే కదా నేను వెనకబడిపోతున్నాను. నా జీవితం చీకటిమయంగా మారిపోతూ ఉంది, నా పరిస్థితి అంతా కూడా దిగజారిపోతూ ఉంది, నేను ముందుకు సాగలేకపోతున్నానే, ఎందుకు పరిగెత్తలేకపోతున్నా, ఎందుకు నా విశ్వాసాన్ని నూతనపరచుకోలేకపోతున్నాను అని పరిచలన చేసుకున్నటువంటి యొక్క విశ్వాసిగా ఉండడానికే నిన్ను నన్ను పిలిచినాడండి. ఏదో ఊరికే దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఏదో దేవుని 4 మాటలు విని వెళ్దాం అని కాదండి. నువ్వు నేను దేవునికి అవసరం. ఎందుకు అవసరం? నీవు నేను మరి మనలో ఎటువంటి యొక్క అసహ్యమైన కార్యాలు ఉండకుండా చూసుకునడానికే నిన్ను నన్ను పిలిచినాడండి. ఎందుకంటే మరి మనం ఎప్పుడైతే ఆయనకు అవిధేయత చూపకుండా ఉంటామో, ఆయనకి ఎప్పుడైతే మన జీవితమును తగ్గించుకొనకోకుండా ఉంటామో ఆయన మరి మనకు దూరంగా ఉంటాడండి. అందుకనే ఆయన అంటున్నాడు, నీవు తగ్గించుకున్నట్లయితే నీతో నేను ఉంటాను అంటాడు. అందుకని మన పరుగు పందెంలో మనకు ఏముండాలి? ఒక తగ్గింపు ఉండాలా, ఒక విధేయత ఉండాలి. నేను ఏ రీతిగా అయినా కూడా నేను దానిని పందెంలో నేను పరిగెత్తి దానిని గెలుస్తాననేటువంటి యొక్క నిశ్చయత ఉండాలా. ఈ శ్వాస జీవితంలో కూడా ఇదిగో నేను ప్రార్థనకు వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నా, నా తండ్రి నా మొర వింటున్నాడు, నా కార్యములు సఫలపరుస్తున్నాడు అనే చింత కూడా నువ్వు చూడాలా అంటాడు. ఆ యొక్క మరి ఏది అది చూడకోకుండా ఏదో నేను వెళ్తున్నాను వస్తున్నాను, మరి చూస్తే ఈ కష్టాలను విడిచిపోలేదు, ఈ బాధలను విడిచిపోలేదు, ముందుకు సాగలేకుండా నీరసముతో ఉన్నాను, చాలా నడవలేకున్నాను అని నీవు అనుకుంటే ఎంత దౌర్భాగ్య స్థితి. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మన యొక్క జీవితంలో అదే గలతీయులకు రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయం మొదటి వచనం మనం చదివినప్పుడు, 3వ అధ్యాయము మొదటి వచనం చదివినప్పుడు ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు బెమపరచను? సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా. ఇది అబద్ధమా? మనకు చూసినట్లుగా మనము అన్ని విధాలుగా మన ఎదుట యెరూషలేములో యేసు ప్రభు 2000 సంవత్సరాల కిందట శిలువ వేయబడినాడు. ఈది గుండా ఆయన శ్రమ పడుతూ వచ్చినాడు. ఇవన్నీ కూడా ప్రదర్శన మనకు చూస్తూనే ఉన్నాం. కానీ నీలో ఆ మార్పు ఎందుకు రాకుండా పోతా ఉంది? ఆ విధేయత ఎందుకు రాకుండా పోతా ఉంది? ఆయన నా కొరకు కదా ఇన్ని శ్రమలు పడ్డాడు. దేవుడై ఉండి దేవుడు తన యొక్క బిడ్డల కోసం తన్ను తాను అప్పగించుకొని వారు ఒక నూతనమైనటువంటి యొక్క బిడ్డలుగా
నా వలె మార్చబడినట్లుగా వారికి కలిగేటువంటి శోధనలన్నిటినీ నేను అనుసరించి వాటినన్నిటినీ నేను భరించి నేను వారికి మరి ఏ తొందర లేకుండా చేస్తానని చెప్పి ఆయన అందుకనే అంటున్నాడు ఆయన, ఇదిగో నీ భారములన్నిటినీ నేను భరించినాను, నీ వ్యాధులన్నిటినీ భరించినాను, నీ సంఘటనలన్నిటినీ భరించినానని యెషయా 53లో చెప్తున్నాడు 5వ వచనంలో. అక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చదివితే, నీ యొక్క భారములు ఆయన భరించినాడంట, నీ వ్యాధిని భరించినాడంట, నీ సంఘటనలను భరించినాడంట, అన్ని భరించినాడండి. మనకు ఈజీగా పెట్టినాడు కనుక ఈజీగా పెట్టినటువంటి యొక్క ఆ జీవితంలో, ఆ విశ్వాస జీవితంలో ఎందుకు సరైన రీతిగా పరిగెత్తలేకపోతున్నాం, చక్కగా ఎందుకు పరిగెత్తలేకపోతున్నాం? ఒకసారి చదవమ్మా, యెషయా 53వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. అతడు తృణీకరింపబడిన వాడై మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండేను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడి వలె, దేవుని వలన బాధింపబడిన వాడి వలె, శ్రమనొందిన వాడి వలె మనం అతని వెంచితివి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధార్థమైన శిక్ష అతని మీద మోపుకొనెను. అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇన్ని చేసినను నీ పరుగు పందెం ఎక్కడుందండి? ఏ రీతిగా ఉంది? అన్ని వహించినాడు, అన్ని భరించినాడు, ఇంకా నాతో నడచమంటున్నాడు, నా రాజ్యానికి దారిట్లో నేనే అది కూడా చూపిస్తున్నాను అని చెప్తున్నాడు. మరి ఎందుకు నడచలేకపోతున్నావు? ఎందుకు ఆ దారిలో, ఆ పందెంలో అన్నీ నీకు సరళము చేసి, మెట్టలుగా ఉన్నటువంటి యొక్క దారులన్నీ చక్కగా చేసి, ఏమీ నీకు తగలకుండా చక్కగా పరిగెత్తమని ఆయన చెబితే, ఈరోజు మనం చక్కగా పరిగెత్తా ఉన్నామా? చక్కగా ఆయనను అనుసరిస్తున్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. అదే ఆ గలతీ 3వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. గలతీ 3:4. గలతీ 3:4. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన ఇన్ని కష్టాలు ఎవరి కొరకు అనుభవించినాడు? నీ కొరకు, నా కొరకనండి. మనము దేవుని యొక్క పిల్లలు కావాలని, దేవునితో నడవాలని, ఆయనతో మనము ఆయన రాజ్యానికి రావాలని ఆయన ఇంత ప్రయాసపడ్డాడు. అందుకనే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మీ కొరకు నేను వెళ్తున్నాను, నేను మీ కొరకు మంచి యొక్క పట్టణమును కట్టి ఆ పరిశుద్ధమైన పట్టణంలో మీతో కూడా నివాసం చేయాలని నేను వెళ్తున్నాను. నేను మళ్ళీ 2000 సంవత్సరానికి వస్తా. ఆ వచ్చాకల్లా నువ్వెట్లుండాలి? నీ పరుగు పందెములో కలంకము కలవశం లేని బిడ్డగా నువ్వు మార్చబడాలని దేవుడు నీకు చెప్పి వెళ్ళినాడు. గనుక ఇప్పుడు 2000 సంవత్సరము మనకు అవుతా ఉంది, 2025 సంవత్సరం అవుతా ఉంది. ఇంకా మనకు దయదాక్షిణ్యముగా 25 సంవత్సరములు ఇచ్చినాడు. కానీ నీలో మార్పు ఉందా? నీలో విధేయత ఉందా? నీలో అటువంటి సహనము, ఓర్పు, ఇదిగో నా కొరకు పడినటువంటి యేసయ్య శ్రమను గురించి నాకు ఏ రోగము లేదు, ఏ బలహీనత లేదు, ఏ కష్టము లేదు, ఏ వ్యసనము లేదు, ఏ దిగులు లేదు, అన్ని ఆయన భరించినాడు. నేను నిశ్చింతంగా ఉన్నాను. నేను మరి ఈరోజు నిశ్చింతంగా ఉండడానికి మరి నిన్నెవరు బెమ్మ పెట్టిరి? నిన్నెవరు ఆటంకపరిచిరి? గమనించండి ప్రేమైన వాళ్ళారా, ఎందుకు నీవు దేవుడిలో మరి ముందుకు సాగలేకపోతున్నావు, ఫలించలేకపోతున్నావు? కారణం ఏమిటి? ఎవరు నిన్ను ఆటంకపరుస్తున్నారు? ఎవరు నిన్ను బెమ్మ పెడుతున్నారు? ఎవరు నిన్ను అడ్డుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయి.
ఇదిగో అడ్డుకునేటువంటి యొక్క మనిషిని చూసి జాగ్రత్త పడి దేవుని యొక్క మార్గంలో చక్కగా నడవడానికి నీవు నడవాలని నీకు హెచ్చరిక అండి. ఈ హెచ్చరిక ఎందుకో తెలుసా? ఇదిగో అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను ప్రకటించినటువంటి యొక్క వాక్యం నిష్ప్రయోజనం అవుతుందేమో అని నాకు చాలా బాధాకరంగా ఉంది అంటున్నాడు. నేను పడుచున్నటువంటి యొక్క ఈ సేవ నిమిత్తం ఎంతో వేదన పడుతూ కష్టపడుతూ ఆకలి చప్పుల చేత ఎండ గాలి వాన చేత నేను శ్రమపడుతూ నిద్ర ఆధారం లేక నేను నా విశ్వాసులు ఫలించాలని నేను కూడా యేసు వలె కష్టపడుతున్నాను. ఇది వీరికి ఎందుకు తెలియలేదు? ఈ గలతీ సంఘం యొక్క జనులకు ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారని అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 25వ వచనం చదువుతాం. దాంట్లో చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 13:25వ వచనం. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేను ఎవరనని మీరు తలంచుచున్నారు. ఏం చదువుతున్నాం? అపోస్తల కార్యములు 25. సారీ చదువు. యోహాను తన పనిని నెరవేర్చుచుండగా నేను ఎవరనని మీరు తలంచుచున్నారు. నేను ఎవరిని కాను, యేసును కాను. ఇదిగో నా వెనక వచ్చువాడు, నా వెనక ఒకడు వచ్చుచున్నాడు. ఆయన కాళ్ళ చెప్పులను కూడా ఇప్పుటకైనను నేను పాత్రుడనే కాను. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఇతడు ఏమంటున్నాడో తెలుసా? నేను మరి ప్రకటించుచున్నాను ఏమని తెలుసా? ఇదిగో సకల జనులు నా యొద్దకు వచ్చి బాప్తిసం తీసుకొని మారుమనసు పొందండి అని చెప్పుతూ ప్రకటిస్తున్నారు. ఇశ్రాయేలు జనులు వినలే. గమనించండి ప్రియమైన వారలారా, విననప్పుడు ఆయన మనుషులకు సువార్త చేసేది విడిచిపెట్టి అతడు అడవిలోకి వెళ్ళినాడు. చెట్టులకు గుట్టలకు రాళ్లకు ప్రకటిస్తున్నారు. కొందరు ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఈ వార్త విని తన మనసు మార్చుకొని వాళ్ళందరూ బాప్తిసం తీసుకునడానికి వచ్చుచున్నప్పుడు ఈయన అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? సర్ప సంతానమా, ఇదిగో దేవుడి యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడెవడు? కనుక ఇదిగో మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పి ఆయన వారికి అందరికీ బాప్తిసం ఇచ్చి ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నేను బాప్తిసం ఇచ్చుచున్నా, ఇదిగో నా వెనక వచ్చుచున్నాడే ఆయన నీళ్ళలో కాదండి బాప్తిసం ఇచ్చేది. ఆయన ఏ రీతిగా బాప్తిసం ఇస్తానంటున్నాడో తెలుసా? అగ్నితో బాప్తిసం ఇస్తాడు. ఆ బాప్తిసం పొందడానికే నా వెనక ఆయన వస్తున్నాడు. దానికి స్థలాలు చేయడానికే నేను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నా. కనుక నీళ్ళలో నేను బాప్తిసం ఇచ్చేటప్పుడు మీ మనసు మార్చుకోవాలి, మీ పద్ధతులు మార్చుకోవాలా, మీ పాత జీవితం మార్చుకోవాలా, మీ పాత పద్ధతులు మీ పాత నడవడికలు అన్నిటిని మార్చుకొని ఒక మారు మనసు పొందినప్పుడు ఆయన అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు. ఆ అగ్నితో బాప్తిసం ఇచ్చేదే పరలోక రాజ్యంలో లెక్కింపబడుతుంది. ఇదిగో నేను ఇచ్చేది లెక్కింపబడదండి. ఈ లోకంలో అనేకమైన పాస్టర్లు ఇచ్చేది గమనించండి ఫలించాలని, కానీ ఫలించకపోతే ఆ బాప్తిసం లెక్కింపబడదు. ఆ బాప్తిసం నీకు పనికిరాదు. ఆ బాప్తిసం నేనేమీ కాపాడలేదు. కనుక అటువంటి యొక్క స్థితిలో నువ్వు ఎలా ఉండాలి? గమనించండి ప్రియమైన వాళ్ళారా, మనకి ఇచ్చినటువంటి యొక్క మరి సమయంను బట్టి త్వరగా నీవు వాక్యం విన్నదాన్ని బట్టి, వాక్యమును పరిశీలన చేసిన దాన్ని బట్టి గలతీ సంఘములే నువ్వు కూడా నశించిపోతున్నావా? గలతీ సంఘములే నీ జీవితంలో నీవు సన్నగిలిపోతున్నావా? దీని అర్థం తెలుసుకోకుండా, ఈ సువార్తను అర్థం తెలుసుకోకుండా, ఈ యొక్క ప్రకటన అర్థం తెలుసుకోకుండా, ఈ వాక్యము ఏమి చెబుతున్నాడనేది కూడా గ్రహించకుండా గలతీ సంఘములే, గలతీ జనుల వలె నీవు కూడా సన్నగిలిపోతున్నావా? అందుకొరక దేవుడు నిన్ను పిలిచినది. దేనికి ఆయన పిలిచినాడు గమనించండి. ఆయన పిలిచినటువంటి అనేకమైనటువంటి యొక్క జనులను పిలిస్తే గమనించండి, అక్కడ మరి మనము ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో మనము ఒక ఏలి అనేటువంటి యొక్క ప్రవక్తను చూస్తున్నాం. ఈ ఏలి ప్రవక్త మంచి ప్రవక్త, మందసం పెట్టుకున్నాడు. మరి అనేకమైనటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజలకు బోధకుడుగా ఉన్నాడు.
అన్ని విధాలుగా తన యొక్క జీవితంలో అతడు చూసుకుంటూనే ఉన్నాడండి. కానీ అతడు ఏమి చూసుకోలేకపోయినాడు అంటే, గమనించండి ప్రియమైన వాళ్ళారా, తన యొక్క ఇద్దరు కుమారులను చూసుకోలేకపోయినాడు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే తన ఇద్దరు కుమారులు చేస్తున్నటువంటి యొక్క మరి తప్పు పనులు అతడు మందలించలేకపోయినాడు, మరి దానిని సరి చేసుకోలేకపోయినాడు. గమనించండి ప్రియమైన వాళ్ళారా, తన యొక్క పరుగు పందెంలో తాను చక్కగా మరి నేను పరిగెత్తుచున్నాను అని చూసుకోలేకపోయినాడు. అందుకనే అతని యొక్క జీవితంలో ఏమైపోయింది అంటే, భయంకరమైనటువంటి యొక్క పరుగును తుదముట్టించలేకపోయినాడు. అందుకనే ఆయన అంటున్నాడు, 1 సమూయేలు మరి 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే, ఆ ఒక్క వచనం చదువుతాం, 17వ వచనం మాత్రమే. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకును ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధి బహు గొప్పదాయను. హల్లెలూయా. ఎవరి పాపము దేవుని యొక్క సన్నిధానములో బహు గొప్పదైందంట. గమనించండి, ఏలి యొక్క ఇద్దరు కుమారుల యొక్క పాపము దేవుని యొక్క సన్నిధానములో పాపము గొప్పదైపోయిందంట. గమనించండి, ఈ దినమున మన యొక్క జీవితాల్లో మనలో కూడా అటువంటి విచారాలు ఉన్నట్లయితే మన జీవితం కూడా పాపము గొప్పదవుతుంది. అందుకనే ఆయన అంటున్నాడు, ఇటువంటి యొక్క మనుషులు మరి మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబం ముందుకు సాగదు, అది బలపడదు, అది ఆశీర్వదింపబడదు, అది ఏమైపోతుంది తెలుసా, మరణకరంలో ఉంటుంది. అది ఎటువంటి ఒక స్థితిలో అయినప్పటికీ కూడా అది సరిపడదు. అందుకనే ఆయన అంటున్నాడు, ఏలి యొక్క కుమారులను వారి యొక్క పాపమును బట్టి మందిరం అంతా అపవిత్రమైపోయింది. ఆయనకు వచ్చి బలులు అర్పించే వాళ్ళు కూడా మరి అసహించుకుంటున్నారు, అర్పించేది విడిచిపెడుతున్నారు. ఏంటి, ఇటువంటి యొక్క మనుషులు ఇక్కడ ఉండగా మరి మేము అర్పించి ప్రయోజనం ఏమిటి అనేటువంటి ఒక స్థితిగా ఉన్నారు. ఈరోజు మన యొక్క ప్రార్థన జీవితంలో మనల్ని కూడా ఆ రీతిగా అసహించుకుంటున్నారా? మన ఇంటి వాళ్ళు అసహించుకుంటున్నారా? మన పిల్లలు అసహించుకున్నారా? ఈ మైన ప్రార్థన చేస్తారు, వీళ్ళలో మార్పే లేదు, వీళ్ళలో మంచి బుద్ధులే లేవు, మంచి స్వభావమే లేదు, మంచి గుణగణమే లేవు, ఎందుకు వీళ్ళు ప్రార్థన పోతున్నారని మనల్ని కూడా ఏలి కుమారుల వలె అంటున్నారా? అది నీ కుటుంబంలో పాపం ఉందండి, నీ యొక్క గుడారములో పాపం ఉంది. అందుకనే మనము ఆ పాపమును తొలగించుకోవడానికే ఆయన అంటున్నారు. అక్కడ చూస్తే అదే సన్నిధానంలోనే ఇంకొక దైవజనుడు పెరుగుతున్నాడు. గమనించండి, అతడు మరి ఏ రీతిగా పెరుగుతా ఉన్నాడు? పరిశుద్ధంగా పెరుగుతా ఉన్నాడు. అదే మందిరంలో అపవిత్రులు ఇద్దరుంటే ఇదిగో పరిశుద్ధంగా పెరిగేటువంటి వాడు ఒకడున్నాడు. అదే 18వ వచనంలో మనం చూసినప్పుడు, అదే 18వ వచనం, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏబోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. గమనించండి, అక్కడ ఎవరు పరిచర్య చేస్తున్నాడు? సమూయేలు పరిశుద్ధంగా చేస్తా ఉన్నాడు. అదే సన్నిధానంలోని దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. కానీ ఈ యొక్క ఏలితో కానీ ఏలి కుమారులతో కానీ పెద్దరికం ఏలి కుమారులు తీసుకుంటున్నారు, పోయి బలులకు అర్పిస్తున్నారు. కానీ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధము లేకుండా ఈ దినమున ఎంతమంది ప్రార్థన చేయలేదు, ఎంతమంది పెద్ద మనుషులుగా శలామణ కాలేదు, ఎంతమంది దేవుని యొక్క మందిరంలో పెద్దగా కనబడలేదు. ఇదిగో గమనించండి, యాజకులు పెద్దగా, పాస్టర్లు పెద్దగా, పెద్ద మనుషులు పెద్దగా, వీళ్ళందరూ కనబడేది ఎందుకు? పరిశుద్ధత లేకపోయినా వాళ్ళు కనబడుతున్నారు. కానీ అక్కడ పరిశుద్ధుడైన చిన్న బాలుడు దేవుడు మాట్లాడేటువంటి యొక్క తన జీవితాన్ని చక్కగా మార్చుకొని పరిశుద్ధంగా ఇతడు పెరుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియమైన వాళ్ళారా, అటువంటి యొక్క జీవితం నువ్వు నేను చేయాలని నిన్ను నన్ను ఆయన కోరుకుంటున్నాడు. ఎటువంటి జీవితం? మనం కూడా మరి గమనించండి, భయంకరమైనటువంటి యొక్క మురికి కాలువలో లిల్లీ పుష్పం అనేటువంటిది పైకి లేచి ఆ మురికి కాలువలో కల్మషం అంటకుండా
అది చక్కగా పెరుగుతూ ఉంటుంది. అలాగ నువ్వు నేను పెరగాలని దేవుడు కోరుకుంటున్నానండి. అందుకనే నన్ను దేవుని యొక్క సన్నిధానానికి పిలిచినాడు. ఈ మాటలు విని ఈ మాటల్లో నీకు ఒక మార్పు రావాలని, ఒక మంచి యొక్క గుణములు రావాలని ఆయన నన్ను పిలిచినాడు. మరి మనం ఈ వాక్యము విని మనం ఏమైపోవాలని గమనించండి. మనలో ఒక మంచి స్వభావం పెరగాలని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనం మత్తయి సువార్త 20వ అధ్యాయము 26, 27 చదివినప్పుడు మీలో ఏంటికి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ అధ్యాయము 26 వచనం చదువుదాం. 26. మీలో ఎలా ఉండకూడదు? మీరు వాళ్ళ మాదిరి అలా ఉండకూడదు. మీలో ఎవరు గొప్పవాడై ఉండవలెనో వాడు మీకు పరిచారకుడై ఉండాలా. మీలో ఎవడు ముఖ్యుడై ఉండవలెనో వాడు మీకు దాసుడై ఉండాలా. ఇలా ఉండారా? ఈరోజు చర్చిలో అలా ఉండారా? పెద్దరికం కొరకు పరిగెత్తా ఉంటారండి. దేని కొరకు? తగ్గించుకోవడానికా? తాను దేవుని కనపరచడానికా? ఇతరులకు కనపడే నిమిత్తమా? దేనికి వీళ్ళు పెద్దరికంగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. 17వ వచనం కూడా చదివినావమ్మా? 17వ వచనం చదివినావా? గమనించండి ప్రియమైన వారలారా, ఈ స్థితిలో ఉండాలని నేను నన్ను పిలిచినాడు. కానీ మరి మనం వాళ్ళలాగా ఉండి దేవుని యొక్క పరుగును మనం ఏమాత్రం కనబడుకోకుండా ఉన్నట్లయితే ఏం ప్రయోజనం వస్తుంది? అందుకనే అంటాడు, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడంటే, నీ పరిగెట్లుంది ఇప్పుడు, ఈ చివరి దినాల్లో నీ పరిగెట్లుంది, ఎక్కడ సరైన రీతిగా పరిగెత్తా ఉందా? ఇటువంటి ఒక కలమశముతో అది మునిగి తేలుతూ అది పరిగెత్తలేకోకుండా నిలిచిందా? ఒక్కసారి చదవమ్మా. 1 పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండవలెను. వారు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమైన కిరీటం పొందుటకును మితముగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవా, ఏ రీతిగా మేము జీవిస్తున్నాం? వాళ్ళైతే ఏ కిరీటం పొందినారంట? క్షేమము కిరీటం. అంటే మనుషులు చూసేదానికి భక్తిగా వాళ్ళు పెద్ద మనుషులుగా చలామణైనాడు ఏలి కుమారుడు. కానీ ఏ కిరీటం పొందుతున్నాడు సమయలు? ఏ కిరీటం పొందుతున్నాడు? అక్షయ కిరీటం పొందుతున్నాడు. బిడ్డ, ఈరోజు నేను ఎక్కడికి వచ్చినాం? ఆ అక్షయ కిరీటం పొందడానికి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినాం, కానీ మరి దేనికో కాదు. ఒక వాక్యం చదివి నేను ముగిస్తా. కీర్తన 78వ అధ్యాయము 78వ అధ్యాయం 18వ వచనం చదివి నేను ముగిస్తా. చదువుదాం. 78:18 వచనం కీర్తన. త్వరగా. వారు తమ ఆశ కొలది ఆహారం అడిగిన ఏంటంట? తమ హృదయంలో దేవుని శోధించింది. ఏం చేస్తున్నారు వీళ్ళు? గమనించండి. ఎప్పుడు వచ్చినా ఆశీర్వాదం కావాలా, ఎప్పుడు వచ్చినా నా రోగములు బాగు చేయి, ఎప్పుడు వచ్చినా నా కష్టాలు బాగు చేయి, ఇదే అడుగుతారే కానీ వాళ్ళ పరుగు పందెములో ప్రభువా ఇవన్నీ ఎన్నతగినటివి కాదు, నేను చక్కగా పరిగెత్తున్నానని దేవుని సన్నిధానంలో ఇంకా పరిగెత్తడానికి శక్తి ఇవ్వని అడుగుతారా? అది అడగల. తమ సొంత ఆహారం కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఎగబడినారంట. ఆహారం కొరకు ఆలోచన చేస్తారంట. పరిగెత్తేది విడిచిపెట్టి ఆహారము, ఆశీర్వాదాలు, మనకి అనేకమైనటువంటి యొక్క ఉన్నతమైన స్థితులు కోరుకున్నారంట. పెద్దరికం కోరుకున్నారంట. అవసరమా బిడ్డ? ఒక్కసారి ఆలోచన చేయి. దయచేసి మనం అందరము కళ్ళు మూసుకునేసి దేవుణ్ణి మరి ఆరాధిస్తాం. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది, చూడుము భూమి మీద పాప చీకటి కమ్మియున్నది, జ్యోతి వలె జ్వలించుము, జీవవాక్యమును పట్టుకొని జ్యోతి వలె జ్వలించుము.
సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే సీయోనులో చేరుటకు సంగమ సమయమిదే. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు నా తండ్రి. ఈ పరిశుద్ధ దినమందు ప్రభా మాకు నీ వాక్యముతో ప్రభా ఏ రీతిగా పరిగెత్తాలి, అపవిత్రతతో పరిగెత్తాలనా మరి పరిశుద్ధముతో పరిగెత్తాలా అని ప్రభా ఏలి కుమారులను చూపిస్తున్నారు. ఇదిగో నా సమయాలను చూపిస్తున్నారు. కానీ వాళ్ళు సమయాలు పరిశుద్ధంగా పరిగెత్తున్నారు. ఇదిగో నా తండ్రి అదే మందిరంలో నా తండ్రి ఏలి కుమారులు అపవిత్రంగా ఏలి పరిగెత్తున్నారు. మరి ఆ రీతిగా మేము పరిగెత్తకుండా ప్రభా చక్కగా పరిగెత్తేటువంటి గొప్ప కృపా బలమును నాయన వచ్చిన బిడ్డలందరికీ మీరు దయచేయండి. ఇదిగో నా తండ్రి ప్రభా నీ దయగలిగిన హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఇదిగో నా తండ్రి మేమందరము నీవలే పరిగెత్తడానికి సరిపడే శక్తి బలమును మాకు ఒక్కొక్కరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున అతి వినయంతో బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామము నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.